హాయ్ అండి. మా అబ్బాయికి జున్ను అంటే ఇష్టం అనమాట. అందుకే జున్ను గడ్డితో చేశాను. మామూలు జున్ను పాలు దొరకవు కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. జున్ను గడ్డితో బాగా చేస్తాను. నాకు బెల్లంతో చేయటం అలవాటు అనమాట. ఇదిగోండి ఇంత గట్టిగా వచ్చింది చూసారా? మామూలు జున్ను పాలతో వచ్చినట్టు వచ్చిందనమాట. ఎప్పుడు తరచూ చేస్తూనే ఉంటానండి. మా పెద్దాడికి ఇదే ఇష్టం అనమాట. ఇది హల్వా పూరి ఇష్టం వాడికి. అందుకే తరచూ జున్ను గడ్డితోనే జున్ను చేస్తూ ఉంటాను నేను. చాలా బాగా వచ్చిందండి. ఇది జున్ను గడ్డి ఉడకబెట్టుకునేటప్పుడు అండి పాలలో ఉడకబెట్టుకుంటే చక్కగా గట్టిగా వస్తుంది. నీళ్ళలో ఉడకబెట్టుకుంటే కొంచెం పరసగా వస్తుంది, కానీ గట్టి పాలు తీసుకుంటే ఇంకా ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అయితే పెరుగు రేపుడండి. ఏదేనండి మనంది కాదు మనం చేసామని చెప్తే చాలా గిల్టీగా ఉంటుంది. పెరుగు రేపుడే నేను చేసిందండి. సాంబారు గోంగూర పచ్చడి మా వదిన గారింటి కాడి నుంచి తీసుకొచ్చినాయి అనమాట. మన వంటలు మనమే తిని తిని విరక్తి వస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎప్పుడన్నా ఎవరైనా పంపిస్తే కూరలు ఫస్ట్ ఆడితోనే ట్రై చేస్తాను. నాకే అలా అనిపిస్తుంది, అందరికీ అలానే తెలియదు కానండి. నా వంటలు నేనే తిని తిని నాకు విసుకొస్తుంది అనమాట. అందుకే గోంగూర పచ్చడితో మొదలు పెట్టాను. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్